హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చూసారంటే మనం డీటాన్ బ్లీచ్ గురించి తెలుసుకుందాం. వీటి మధ్య ఉండే డిఫరెన్స్ ఏంటి, బ్లీచ్ చాలామంది ఇప్పుడు చూసారంటే పార్లర్లో వెళ్ళి అగైన్ అండ్ అగైన్ బ్లీచ్ చేయండి చెప్తుంటారు. ఒక చిన్న ఫంక్షన్ రానియండి, ఒక గబాన్ వెళ్ళి బ్లీచ్ చేసుకుంటున్నారు. సో ఇలా రెగ్యులర్గా బ్లీచ్ చేయడం వల్ల లాభాలేంటి నష్టాలేంటి, అదేవిధంగా డీటాన్ చేయడం వల్ల లాభాలేంటి నష్టాలేంటి అనేది మనం ఈ వీడియోలో చూసుకుందాం. ఇందులో నేను బ్లీచ్ అండ్ డీటాన్ రెండు డెమో చేశాను. సో ఆ వీడియో మనం డెమో చూస్తూనే మిగతా విషయాలు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇప్పుడు బ్లీచ్ అన్న డీటాన్ అన్న మనకు మార్కెట్లో చాలా ప్రోడక్ట్స్ అవైలబుల్లో ఉన్నాయి. అందులో కొన్ని మాత్రమే ఇక్కడ మెన్షన్ చేశాను. బ్లీచ్ కానివ్వండి, డీటాన్ కానివ్వండి, మనం ప్రతి ఒక్కరూ ఎదురు చూసేది ఏంటి, ఇన్స్టెంట్ గ్లో. మనం బ్లీచ్ చేసినా డీటాన్ చేసినా కానీ ఒక ఫేర్ లుక్ వస్తుందా, ఒక గుడ్ లుక్ వస్తుందా, ఇన్స్టెంట్ గ్లో ఉంటుందా అనేది మనం ఆలోచిస్తాం. ఇందులో చూసారంటే నేను యాక్టివేటర్ మిక్స్ చేసే బ్లీచే వాడుతున్నాను. ఈ బ్లీచ్లో చూసారంటే ఒక స్పూన్ మనం క్రీమ్ తీసుకున్నామంటే 1 pinch మాత్రమే యాక్టివేటర్ యాడ్ చేయాలి. సో ఈ యాక్టివేటర్ మిక్స్ చేసే బ్లీచ్లో చూసారంటే ఎక్కువ కెమికల్ అని మనం చెప్పేది, మన స్కిన్ డ్యామేజ్ చేసేది, మనకు స్కిన్కి ఫేర్నెస్ తీసుకొచ్చేది ఈ యాక్టివేటర్ అనేది. మనం చాలాసార్లు కొన్ని పార్లర్స్లో చూసారంటే కొంచెం ఇంకా ఎక్కువగా ఫేర్గా కావాలని చెప్పేసి యాక్టివేటర్ ఎక్కువగా యాడ్ చేస్తుంటారు. అందువల్ల స్కిన్ బర్న్ అవ్వడం, ఇచ్చింగ్స్ అవ్వడం, ర్యాషెస్ రావడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, ఫేస్లో అప్లై చేసేటప్పుడు మాత్రం 1 స్పూన్ మీరు క్రీమ్ తీసుకున్నారంటే 1 pinch మాత్రమే మీరు యాక్టివేటర్ మిక్స్ చేయాలి. ఇదే బాడీలో, చేతుల్లో, బ్యాక్ నెక్, తర్వాత చూసారంటే ఇంకా బాడీ ఫుల్గా కూడా మనం బ్లీచ్ చేసుకోవచ్చు. అలాంటి టైంలో కావాలంటే అడిషనల్గా ఇంకొక హాఫ్ pinch బ్లీచ్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోండి. కానీ అంతకు మించి ఎక్కువగా మనం యాక్టివేటర్ మిక్స్ చేయకూడదు. ఇప్పుడు ఈ వీడియో జూమ్ చేసి చూసారంటే నా చేతిలో అట్లా ఒక నురగలాగా బబుల్స్ లాగా వస్తుంది. సో సేమ్ ఇదే ఫంక్షనే మనం ఫేస్లో బ్లీచ్ అప్లై చేసినప్పుడు కూడా జరుగుతుంది. కాబట్టి బ్లీచ్ చేసేటప్పుడు మాత్రం స్కిన్ టెస్ట్ చేసి మాత్రమే మనం ఫేస్లో బ్లీచ్ అనేది కంటిన్యూ చేయాలి. ఓకే, ఇప్పుడు బ్లీచ్ వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేది చూస్తారు. రెగ్యులర్గా వాళ్ళు బ్లీచ్ చేస్తూ ఉన్నారంటే మన స్కిన్లో ఉన్న మాయిశ్చరైజర్ అనేది డ్రై అయిపోయి ఫేస్ చాలా వచ్చి రింకల్స్ అనేది ఫామ్ అవుతుంటాయి. అంతేకాకుండా పింపుల్స్ వస్తాయి, ర్యాషెస్, ఇచ్చింగ్స్ చాలా. ఇంకా మెయిన్గా చూసారంటే పిగ్మెంటేషన్ అనేది కూడా ఫామ్ అవుతుంది. సరే, ఇంత బ్లీచ్ గురించి చెప్పేసి ఇట్లా భయపెడుతున్నాను అనుకోకండి. ఇవన్నీ ప్రాపర్గా మీరు బ్లీచ్ అనేది చెయ్యకపోతే జరిగే సైడ్ ఎఫెక్ట్స్ అన్నమాట. సో ఇదే మీరు ప్రాపర్గా ఒక పార్లర్కి వెళ్ళి ఎంత క్వాంటిటీ కావాలో అంతే చేసుకొని, అంటే టైం జనరల్గా చూసారంటే బ్లీచ్ టు బ్లీచ్కి 180 days గ్యాప్ ఇవ్వాలి. కొంతమంది ఒక చిన్న కిట్ ఇంట్లో తీసుకొని వచ్చి పెట్టుకొని వారానికి ఒకసారి అనేసి చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మాత్రమే ఈ ప్రాబ్లం వస్తుంది. మీరు ప్రాపర్గా పార్లర్ అనేది వెళ్ళి ఒక బ్లీచ్ చేసుకొని దానిపైన ఒక చిన్న మినీ ఫేషియల్ అనేది చేసుకుంటూ వచ్చారంటే బ్లీచ్ వల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు. మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వ్యాక్స్ చేశాక మాత్రం బ్లీచ్ చేయకూడదు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు డీటాన్ గురించి చూద్దాం. డీటాన్కి బ్లీచ్కి చాలా డిఫరెన్స్ ఉంది. డీటాన్ అనేది మనకు గ్లో ఇవ్వడమే కాకుండా మనకు యాక్చువల్గా మెయిన్గా ట్యాన్ ఎందుకు ఏర్పడుతుంది, మనకు సన్లైట్లో వెళ్ళేటప్పుడు మనం స్కిన్ పైన ఎక్కడెక్కడైతే సన్లైట్ పడుతుందో ఆ ప్లేస్ అంతా మనకు డార్క్గా ఉంటుంది. సో దాన్నే మనం ట్యాన్ అయ్యింది అంటాం. ఆ ట్యాన్ రిమూవ్ చేసేయడానికి చేసే ఒక చిన్న ప్రాసెసే డీటాన్. ఒక రకంగా చూసారంటే బ్లీచ్తో కంపేర్ చేస్తే డీటాన్ అనేది చాలా సేఫే. ఎందుకంటే అందులో బ్లీచ్లో మనం వేస్తుంటాం కదా యాక్టివేటర్, అలాంటి ఒక హార్మ్ అయిన కెమికల్ అనేది డీటాన్లో మనకు ఉండదు. ఇది కొంచెం సేఫే మనకు. ఇంకా చెప్పాలంటే 10 days once, 15 days once కూడా మన డీటాన్ అనేది చేసుకోవచ్చు. ఇది కూడా సేమ్ బ్లీచ్ లాగే బాడీ ఫుల్గా కూడా మన డీటాన్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పాను కదా, బ్లీచ్ చేసుకున్నాక ఫేస్ అలాగే వదిలేయకూడదు, అట్లీస్ట్ ఒక మినీ ఫేషియల్ అన్నా చేసుకోండి అనేసి. కానీ డీటాన్లో మనకు ఆ ప్రాబ్లం లేదు. మీరు ఫేషియల్ చేయకపోయినా పర్వాలేదు, జస్ట్ ట్యాన్ ప్యాక్ మాత్రం వేసుకునేసి కూడా మీరు రిమూవ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మరో విషయం ఏంటంటే బ్లీచ్ చూసారంటే పింపుల్ స్కిన్, సెన్సిటివ్ స్కిన్కి మనం యూస్ చేయకూడదు. బట్ డీటాన్లో మనకు ఆ ప్రాబ్లం లేదు. పింపుల్ స్కిన్ అయినా కూడా మనం డీటాన్ ప్యాక్ వేసుకోవచ్చు. ఇది బ్లీచ్ డీటాన్ టాపిక్ ఎత్తుకుంటే చాలా ఉంది ఇన్ఫర్మేషన్. ఇది జస్ట్ ఒక చిన్న అవేర్నెస్ వీడియో మాత్రమే. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో చెప్పండి, నేను రిప్లై చేస్తాను. ఇంకో వీడియోలో మీట్ అవుదాం. థ్యాంక్ యూ, బాయ్.